దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. గమనించినట్లయితే గనక ఏక మాటలను కీర్తనాకారుడైనటువంటి దావీదు పలుకుచున్నాడు. తాను బత్షెబా విషయంలో తప్పు చేసిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క పాప క్షమాపణ కొరకై పాపమును మన్నించండి తండ్రి అనేసి ఏక మాటలు పలుకుతున్నాడండి. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుమయ్యా అంటున్నాడు. మనం గమనించినట్లయితే కనుక ఒక మనిషికి విలువైనది దేవుని యొక్క కృప. ఒక మనిషికి కావలసినది ఏమనంటే దేవుని యొక్క కృప. ఎందుకనంటే ఆయన యొక్క దయలో, ఆయన యొక్క కృపలో నువ్వు ఉంటే చాలు, నేను దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొని వస్తాడండి. దావీదు తను చేసిన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడినప్పుడు దేవుని యొక్క కృప అతని మీదకి వచ్చింది. దేవుడు కనికరించాడు, కృప చూపించాడు, దయ చూపించాడు. దావీదు తన ఉన్నటువంటి స్థితుల నుంచి అద్భుత రీతిగా ఆయన పైకి లేవనెత్తాడండి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క కృప కొరకు మనం వేడుకున్నట్లయితే గనక, దేవుని యొక్క దయ కొరకు మనం బ్రతిమలాడినట్లయితే గనక నిశ్చయముగా ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ప్రధానమైన పాపులను సైతము పరిశుద్ధులుగా మార్చగలుగుతుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ఆ యొక్క సౌలుగా ఉన్నటువంటి పౌలు మీదకి వచ్చింది. కాబట్టి ప్రధాన పాప అయినటువంటి సౌలు దేవుడు దర్శించి ఆయన యొక్క కృప అతని మీద కురిపించిన తర్వాత ఉన్నతమైనటువంటి బలమైన అపోస్తలుగా దేవుడు మార్చడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క కృప ఒక వ్యక్తిని ఎంత ఉన్నతమైన శిఖరాలకనే ఇచ్చిస్తుంది. దేవుని యొక్క కృప ఒక వ్యక్తిని బలమైనటువంటి వ్యక్తిగా మార్చగలుగుతుంది. దేవుని యొక్క కృప బలహీనుడైన వ్యక్తిని, ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తిని సైతము బలమైనటువంటి వ్యక్తిగా మార్చగలుగుతుంది. దేవుడి మాట దీవించునుగాక. పరిశుద్ధుడా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కృప చొప్పున మమ్మల్ని కనికరించండి. మీ దయ చొప్పున మాటలు మీరు కృప చూపి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.